అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని. విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు అని దావీదు కీర్తనాకారుడు దేవుని ఎదుట దేవునితో ఈ యొక్క మాటలు చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడికి ఏంటి ఇష్టమంట? మనకైతే స్త్రీలకైతే ఆభరణాలు, వస్త్రాలు, చీరలు అలాంటివి ఇష్టం ఉంటాయి. మరి మగవారికైతే కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, బైక్స్ ఇలాంటివి ఇష్టం. మరి దేవుడికి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయని తెలుసా అండి మీకు? దేవుడికి ఏమి ఇష్టం అంటే తెలుసా? మనలో విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రభు యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తారో, విరిగి నలిగిన హృదయంతో, బాధతో, వేదనతో, దుఃఖంతో ఎవరైతే ఆయన చెంతకు చేరుతారో వారిని దృష్టిస్తాడండి ప్రభువు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను బాధ పెట్టి, నేను హింసించి, నేను ఇబ్బంది పాలు చేసిన వారిని బట్టి నువ్వెంతో దుఃఖంతో, ఎంతో బాధతో, వేదనతో ప్రభువా అంటూ ఆయన పాదాల యొద్దకు వెళ్ళి కూర్చుంటావు చూడు, అదిగో ఆ సమయం అంటే ప్రభువుకి ఇష్టమండి. అదే మాట ఈ యొక్క సమయంలో మనతో దేవుడు సెలవిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అని.